రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. నీ కూతురు బాధపడుతూ ఉంటే నువ్వు చూడలేవా? అంటే దాన్ని ఏమంటారు? కన్న తల్లి ప్రేమ అంటారు. మరి నా పాపకు కూడా నాకు కన్న తల్లి ప్రేమే కదా పిన్ని. నాకు నా కూతుర్ని దూరం చేసి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు నేనెంత బాధపడి ఉంటాను. ఒక్కసారి ఆలోచించు. నాకు నీలాగా డబ్బాస లేదు పిన్ని. నాకు నా కూతురుంటే చాలు. పిన్ని అని నువ్వే అంటున్నావు కదా యశోద. అంటే నీరజ నీ చెల్లెలనే కదా అర్థం. నీ చెల్లెల్ని కాపాడుకునే బాధ్యత నీకు లేదా? ఏంటి పిన్ని కొత్తగా వరుసలు గుర్తు చేస్తున్నావు? నీరజ గురించి ఆలోచించే నేను ఇన్ని రోజులు ఒక అడుగు వెనక్కి వేసి నా పాప దగ్గరికి రాలేకపోయాను. కానీ ఇక మీదట నేను ఉండలేను పిన్ని. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డనిచ్చే ప్రసక్తే లేదు. యశోద, ఆ బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేని తెలివిగల మనుషుల్ని, అందమైన మనుషుల్ని నేను సృష్టించగలను. నీకు కావాలంటే చెప్పు. నీ కూతురు కంటే అందమైన కూతుర్ని, నీ కూతురు కంటే తెలివిగల కూతుర్ని నేను మళ్ళీ సృష్టించివ్వగలను. కానీ ఈ పాపని మాత్రం నాకిచ్చేసి నా కూతుర్ని బ్రతికించు. ఊర్మిళ, ఇప్పుడే అన్నావుగా నా మనవరాల కన్నా మంచి తెలివిగలదాన్ని, అందమైన దాన్ని సృష్టించగలను అని. అలాగే సృష్టించుకుని నీ కూతురికే నువ్వివ్వచ్చు కదా. నా ఇంటికే వచ్చి నా మనవరాల్ని ఇమ్మని నా కోడల్ని బతిమలాడ్డం ఎందుకు? లేదు దాక్షాయిని, ఈ పాపకి నా కూతురు అడిక్ట్ అయిపోయింది. దీని మీద పిచ్చి ప్రేమని పెంచుకుంది. తనకి ఎవరు వద్దు అనుకుంటోంది. ఈ పాపుంటే చాలు అనుకుంటోంది. నేనప్పటికీ చెప్పి చూశాను. అది నా మాటే వినడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు 100 సార్లు అడిగినా, 1,00,000 సార్లు బతిమెలాడినా ఆఖరికి నువ్వు మా కాళ్ళు పట్టుకున్నా సరే పాపనివ్వడం కుదరదంటే కుదరదు. ఇదిగో మర్యాదగా బయటికి నడు, లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది.